మళ్ళీ డెడికేటెడ్ హోస్టింగ్ అన్నమాట. ఈ డెడికేటెడ్ హోస్టింగ్ అంటే చాలా సింపుల్ సార్. నా స్పేస్ నా ఇష్టం. ఈ ఖాందాన్ మొత్తం మనదే. నేనే సెపరేట్‌గా ఏం చేశానంటే ఒక ప్రైవేట్ విల్లా తీసుకుంటున్నా. వన్ ప్రైవేట్ విల్లా అన్నమాట. 1 PRIVATA ప్రైవేట్ విల్లా అన్నమాట. ప్రైవేట్ విల్లా దేఖ్‌లెంగే లాగా ఉంటుందన్నమాట. ఓకేనా? 1 ప్రైవేట్ విల్లా అన్నమాట. అంటే ఏంది? ఆ ఏరియా మొత్తం నాదే. ఎవ్వడు రావద్దు. ఓ 2 కిలోమీటర్ రేడియస్‌లో ఎవ్వరు ఉండరు. హై సెక్యూరిటీ ఉంటుంది. మొత్తం నేనే చూసుకుంటా అన్నమాట. అది 200 గజాలా, 500 గజాలా, 1000 గజాలు నాకు తెలీదు. ఓ 100 మంది వచ్చినా కానీ ఐ విల్ టేక్ కేర్. మొత్తం ప్రైవేట్ అంటే మొత్తం మీదే అన్నమాట. ఇంకా వేరోనికి ఇవ్వడన్నమాట. ఒక ఫిజికల్ సర్వర్ అనేది ఉంటుంది. మొత్తం మీకే డెడికేట్ చేస్తాడన్నమాట. దీని ఒక మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. యూజ్డ్ బై ఎవరు తెలుసా? హై ఎండ్ ట్రాఫిక్ సైట్స్ ఉంటాయి కదా! ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఈనాడు ఉంది, సాక్షి ఉంది. అలాంటి వెబ్‌సైట్ నువ్వు కూడా చెయ్యాలి. నీకు రోజు కొన్ని లక్షల మంది రావాలి అంటే ఏం చేయాలి తెలుసా? యూ మస్ట్ గెట్ డెడికేటెడ్ హోస్టింగ్ అన్నమాట. సో ఇది మెయింటైన్ చేయడానికి కూడా అంత ఈజీ కాదు సార్. లక్షల్లో ఉంటుంది ప్రైస్. కానీ మనకేం కావాలి తెలుసా? టెక్నాలజీ కొంచెం తెలిసి ఉండాలన్నమాట. ఇష్యూస్ వస్తే ఏం చేయాలో తెలిసి ఉండాలన్నమాట. అంతకు మించి సరిపోతుంది. 1 ప్రైవేట్ విల్లా. ప్రైవేట్ విల్లా అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. స్పేస్ నాదే. ఒకటే ప్రైవేట్ విల్లా నాదే ఉంటుంది. ఐ హావ్ లాట్ ఆఫ్ రిసోర్సెస్. బట్ మెయింటెనెన్స్ అనేది చేసుకోకపోతే ఇట్స్ యూజ్‌లెస్ అన్నమాట. టెక్నికల్ సబ్జెక్ట్ అనేది ఉండాలి. 1 ప్రైవేట్ విల్లా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ టెక్నికల్ మెయింటెనెన్స్ అనేది కావాలన్నమాట. MEINTENANC కంపేర్ టు ఆల్ హోస్టింగ్ డెడికేటెడ్ హోస్టింగ్ కావాలంటే మస్ట్ హావ్ ఎ టెక్నికల్ మెయింటెనెన్స్ అన్నమాట. ఎందుకు? నువ్వు ప్రైవేట్‌గా ఉంటున్నావు. రేపు దొంగ వస్తాడో, ఎవడొస్తాడో తెలీదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ టెక్నికల్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ దీని ఒక కాస్ట్ ఎంత ఉంటుంది సార్ అంటే ముట్టుకుంటే 50K టు లాక్స్‌లో ఉంటుందన్నమాట. పర్ మంత్ అంటున్నాను. సో పర్ మంత్ నాట్ ఇయర్ అన్నమాట. ఇట్స్ ఎ పర్ మంత్. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే తక్కువలో తక్కువ మీకు 10K పర్ మంత్ అనేది ఉంటుంది. ఐ విల్ షోకేస్ అన్నమాట. 10K పర్ మంత్ ఉంటుంది. 50,000 లాక్స్ పర్ మంత్. అవన్నీ నీకు ఎట్లా చెప్పాను? పర్ యానమ్‌కి చెప్పాను. డెడికేటెడ్ హోస్టింగ్‌లో నీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని తీసుకొని పెట్టినావనుకో సెపరేట్ ఫిజికల్ సర్వర్ అని ఇచ్చేసాడు. మొత్తం చూసుకుంటావు అన్నమాట. ఇంకా చెప్పుకుంటా పోతే మస్తుగా ఉంటుంది. ఇలా చేసుకుంటే బాగుంటుంది. కానీ టెక్నికల్ మెయింటెనెన్స్ లేకపోతే మాత్రం ఇట్స్ ఎ యూజ్‌లెస్. సో దిస్ విల్ బి సూటబుల్ ఫర్ SUITABL సూటబుల్ ఫర్ హై ఎండ్ క్లయింట్ హై ఎండ్ ట్రాఫిక్ వెబ్‌సైట్స్ విత్ మోర్ కంట్రోల్ విత్ హై ఎండ్ కంట్రోల్. సింపుల్ గా చెప్పాలంటే హై ఎండ్ కంట్రోల్ ఆన్ ఎవ్రీథింగ్ అన్నమాట. చెప్పాలంటే ఇంకా మొత్తం నీదే అన్నమాట. నీళ్ళు నీ ఇష్టం, నీ రాజ్యం, మొత్తం నీదే అన్నట్టు ఉంటుంది అనమాట. ఓకేనా? మళ్ళీ దీని ఒక ట్రాఫిక్ లిమిట్ ఎంత ఉంటుంది సార్ అంటే పర్ డే లాక్స్ అంటే నువ్వు ఎంత పెడితే అంత వస్తుంది అనమాట. పర్ లాక్స్ అంటే సింపుల్ గా చెప్పాలంటే 50K ఉండొచ్చు, 1 lakh ట్రాఫిక్ ఉండొచ్చు, ఆర్ మిలియన్స్ ఆఫ్ ట్రాఫిక్ అనేది ఉండొచ్చు. ఇట్ విల్ విత్ స్టాండ్ విత్ యువర్ ప్రైజింగ్ ప్లాన్. దీంట్లో కూడా అప్గ్రేడ్స్ ఉంటాయన్నమాట. ఏదైతే స్టార్టింగ్ 10,000 నెలకు ఏదైతే అన్నానో ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది. నాకు అది కూడా సరిపోదు అంటే అప్గ్రేడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇది